నీ యొక్క జీవితము ఎండ్ అయ్యేటువంటి సమయంలో నీ పరిస్థితులు నీ యొక్క ఏజ్ గానో లేకపోతే నీ పరిస్థితులలోనో నువ్వు ఈ భూమిని విడిచి పరలోకాన్ని చేరేటువంటి సమయములో లేకపోతే నీ యొక్క చివరి దశలోనో, హల్లెలూయా, ఒకే ఒక ప్రశ్న నిన్ను అడుగుచున్నాను. దేవుని యొక్క చిత్తమును ప్రణాళికను నీవు నెరవేర్చిన వాడవై ఉన్నావా లేదా? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఆఫ్టర్ వాకింగ్ లాంగ్ ఇయర్స్, కొన్ని సంవత్సరముల పాటు నీవు ప్రయాణము చేసినటువంటి తరువాత ఒక్కసారి నీ యొక్క జీవితాన్ని నీవు వెనుకకు తిరిగి చూసుకున్నట్లయితే అది ఫలభరితముగా ఉంటున్నదా, నిష్ఫలమైపోయినదా? నీవు ఇప్పుడే పరీక్షించుకోవాలి. ఒకవేళ అది ఫలభరితముగా ఉంటున్నది దేవుని యొక్క సన్నిధిలో అంటున్నట్లయితే దేవుని నామమునకు మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఒకవేళ అది నీవు ఆశించినటువంటి రీతిలో నిష్ప్రయోజనముగా నిష్ఫలముగా అది ఉంటున్నట్లయితే ఈ వాక్యము వింటున్నటువంటి నీవు ఇప్పుడే సరిదిద్దుకొనుట నీవు మొదలు పెట్టాలి. గాడ్ ఈజ్ ఫర్ యు, గాడ్ ఈజ్ విత్ యు. దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధముగా ఉంటున్నా, ఆయన కృప, ఆయన సన్నిధి మనము ప్రార్థన చేసిన ఎడల ఆయన మన జీవితములలో అద్భుతములు జరిగించేటువంటి వాడుగా ఉంటున్నా, మనము అనేకమైనటువంటి వాటి వైపు ధనమోసము, ఐక విచారములు, ఇతరమైన అపేక్షల చేత మన యొక్క జీవితమును నాశనము చేసుకొనొచ్చు, నిష్ఫలమైపోయేటువంటి వారుగా ఉంటున్నాము. బట్ వెన్ యు టర్న్ టు గాడ్, నీవు దేవుని వైపున తిరిగినట్లయితే, ఈ వాక్యము ఈ రోజున నీ హృదయంలో కార్యము జరిగించినట్లయితే, హల్లెలూయా, నీ యొక్క మనస్సులో నీవు సిద్ధపడినట్లయితే అద్భుతములను నీవు చూడగలవు, ఆశ్చర్య కార్యములను నీ జీవితంలో జరగగలవు. దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో ముందుకు కొనసాగగలదు. పౌలు చెప్పినటువంటి మాట, ఇదిగో నేను ముందుకు సాగాను, నా యొక్క ప్రయాణాన్ని ముందుకు సాగించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగును తుదముట్టించాను అనేటువంటి మాటలను కూడా మనము ధైర్యంగా చెప్పగలము. ఒకానొక రోజున యేసయ్య మన యొక్క జీవితమును గూర్చినటువంటి లెక్క చూచినప్పుడు, బలా నమ్మకమైన నా మంచి దాసుడా అనేటువంటి మాట కూడా ఆయన నోట నుండి వినేటువంటి వారుగా మనము ఉండగలము. వచ్చేసిన దినం ఉత్తరించడం నేడు ఆనందించడం, ఇది ఏదో వచ్చేసిన దినం. ఏదో వారిసి మాకు జయమిచ్చును, జయశాలి యేసుని స్తుతించెదము. ఏదో వాయిలే మాకు సమకూర్చును, ఆకాశపు వాకిళ్ళు విప్పబడును. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. దయాళుడా, నీ కృప నిత్యముండును. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. మా మధ్య నీవు జరిగించమని ప్రార్థన చేస్తున్నాము దేవా. నీ కనికరము చేత, నీ కృప చేత, నీ యొక్క ఆశీర్వాదముల చేత మమ్మను నింపుచున్నందుకు వందనములు చెల్లించుచున్నాము దేవా. నీ యొక్క ఆత్మ చేత నింపండి, ఆరోగ్యములను దయచేయండి, అభివృద్ధిని దయచేయండి ప్రభువా. నీ యొక్క ఆత్మ చేత నింపండి, మేము చేయనదంతయు సఫలపరచండి, మా గానుగలన్నీ నింపండి ప్రభువా. విడుదలను మాకు దయచేయండి, ఆకాశపు వాక్యలను మాకు విప్పండి, పరలోకపు ధననిధిని తెరవండి ప్రభువా. నీ యొక్క ప్రభువా మా గానుగలన్నీ నింపబడినట్లు ప్రభువా, మా యొక్క జలలు కలిగిన బావులుగా మేము ఉండునట్లు, నిత్యము ఊరిడి నీటి బొగ్గలుగా మేము ఉండునట్లు, ఒడ్డున పొంగి పొరిలి పారే నది జల ప్రవాహము వలె ఐశ్వర్యము అన్నింటిలోనూ పొంగి పొరిలి పారునట్లు, అప్పు నష్టము లేమి కొరత తొలగిపోవునట్లు, కనబడకపోవునట్లు దేవా నీ యొక్క ఐశ్వర్యమును, నీ అభివృద్ధిని, నీ విజయమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము ప్రభువా. సంపూర్ణమైన ఆరోగ్యము మాకు దయచేయుచున్నావు తండ్రి, వందనములు చెల్లించుచున్నాము.
నీ యొక్క అద్భుత కార్యములను మా మధ్య జరిగించమని, దీవించమని, పరిశుద్ధాత్మదేవ పరిచర్యను మా మధ్య నీవు కొనసాగించమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి కొద్దిసేపు మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మనం ఆహారం పరలోకము నుంచి వచ్చినటువంటి జీవాహారమును నేనే, అంత మాత్రమే కాదు జీవజల ఊట నేనే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడిని ఎప్పుడునూ కూడా దప్పికొనడు అని సెలవిచ్చాడు. హల్లెలూయా. ఆయనే బల్ల, ఆయన శరీరము, ఆయన రక్తము. అనేకమైనటువంటి సమయములలో ఆయనను మనము కలిగి ఉండాలని, ఆయనను మనము సేవించాలని, ఆయన వాక్యమును మనము ఆధారము చేసుకోవాలని దేవుడు అనేక మార్లు మనకు సెలవిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. ఆయన కృప మనకు తోడుగా ఉంటున్నది. దేవుని యొక్క వెలుగు మనందరి యొక్క ఆత్మీయ నేత్రములను తెరచునుగాక. ఆమేన్. మరి మార్కు సువార్త 4వ అధ్యాయము 18వ వచనము 19వ వచనం నేను చదువుతాను. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు గాని ఐక విచారములను, ధన మోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. హల్లెలూయా. మనందరికీ ఈ వాక్య భాగము చాలా చక్కగా తెలుసు. విత్తువ అనే ఉపమానము. వ్యవసాయకుడు విత్తనాలు విత్తుకుంటూ వెళ్తుంటాడు. 4 రకాలైనటువంటి నేలలు ఉంటాయి. త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు, 4 తర్వాత రాతి నేలన పడిన విత్తనాలు, అలాగే ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనాలు, అలాగే మంచి నేలన పడినటువంటి విత్తనాలు. హల్లెలూయా. ఇట్స్ ఏ స్పెషల్ పారబుల్. జీసస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ ఆల్సో. బాగా గమనించండి. యేసయ్య ఈ యొక్క పారబుల్ని చెప్పడం మాత్రమే కాదు, ఇంకా ఏం చెబుతున్నాడంటే బాగా గమనించండి. ఆయన ఈ పారబుల్లో ఉన్నటువంటి అర్థాన్ని కూడా వారికి వివరిస్తున్నాడు శిష్యులకి. అంత మాత్రమే కాదు, అయ్యా మాకు ఇది అర్థం కాలేదు, మాకు అర్థమయ్యేటట్టు బోధించు అని వారికి అడుగగా, శిష్యులు వచ్చి యేసయ్యను అడుగగా ఏమవుతుందంటే, యేసయ్య ఇది మీకు అర్థం కాకపోతే మిగతా ఉపమానములన్నీ ఎలా అర్థమవుతాయని కూడా అనేకమైన ఆ సువార్తలలో తెలియజేయడం జరుగుతుంది. దట్ మీన్స్ ఇట్స్ ఎ పారబుల్. ఇట్స్ ఎ కీ టు ఎవ్రీ పారబుల్. అంటే ఇందులో ఉన్నటువంటి సత్యాన్ని మనం గమనించుకోగలిగినట్లయితే మిగతా పారబుల్స్లో ఉన్నటువంటి, అంటే ఉపమానములలో ఉన్నటువంటి సత్యాన్ని కూడా మనము గమనించుకోగలము. హల్లెలూయా. అండ్ ఈ రోజున నేను ఇందులో ఉన్నటువంటి ఒక భాగమును మాత్రమే, ఇందులో 4 భాగాలు ఉంటే, 4 రకములైనటువంటి నేలలుంటే, ఒక నేల గురించి నేను ప్రత్యేకముగా ధ్యానించాలని ఆలోచిస్తున్నాను. ధ్యానిస్తాము ఈరోజు మనము. గమనించండి. ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్, ఐఎమ్ గోయింగ్ టు మెడిటేట్ ఆన్ ద థర్డ్ టైప్. అంటే ఏంటంటే, ఇతరులు ముండ్ల పొదలలో పడిన విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు గాని అహైక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన అపేక్షములను లోపల జొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. ఎందుకు ఈ వాక్య భాగాన్ని నేను ధ్యానించాలి దేవుని యొక్క సన్నిధిలో అడుగుతూ ఉంటున్నప్పుడు, దేవుడు ఒక 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 ప్రత్యేకమైనటువంటి సంగతిని జ్ఞాపకం చేశాడు. ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ త్రూ అవుట్ ద వరల్డ్, ప్రపంచములో ఉన్నటువంటి అనేక క్రైస్తవులు, చాలా భాగం, కొద్ది భాగం కాదండి, హల్లెలూయా, కొద్ది భాగము కాదు, చాలా భాగము. గమనించండి, నమ్ముకున్నటువంటి వారి గురించి నేను మాట్లాడుతున్నాను. సువార్తను వినకుండా వెళ్ళిపోయినటువంటి వారు, పట్టించుకోనటువంటి వారు మొదటి రకం. వారు త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు. రెండవ రకం ఎవరు అని అంటే, హల్లెలూయా, రాతి నేలను పడిన వారు. దేవుని దగ్గరకు వస్తారు, వాక్యము వింటారు, సూపర్ అని అంటారు. ఆ తర్వాత వెంటనే కొంతకాలానికి ఏమైపోతుందంటే దేవుణ్ణి పట్టించుకోవడము, వేరు లేకపోవడము, ఆ తర్వాత వాళ్ళ అంతగా దేవుని మీద ఇంట్రెస్ట్ లేకపోవడము, వెళ్ళిపోయేటువంటి వాళ్ళు. వీరి గురించి కూడా కాదు. దోస్ హూ ఆర్ బిలీవ్డ్ క్రైస్ట్
ఇక్కడ 3వ భాగంలో ఉన్నటువంటి వారు ఎవరు అని అంటే క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నటువంటి వాక్య భాగం ఇది. బాగా గమనించండి, ఈ దేవుని వాక్యంలో ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు విత్తబడ్డారు, వీరు వాక్యము విందురు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, వేర్లు వచ్చాయి, రాతి నేలను వీరు పడలేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఐహికమైన విచారములను, ధనమోషములు, ఇతరమైన అపేక్షములను లోపలికి చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన హల్లెలూయా అది నిష్ఫలమగును. అంటే ఈ వాక్య భాగము ఎవరి గురించి చెబుతూ ఉన్నది అని అంటే ఎక్కువగా మంచి నేలను పడినటువంటి వారు విశ్వాస వీరులు, తమ విశ్వాసమును కాపాడుకున్నవారు, తమ పరుగును తుదముట్టించినటువంటి వారు. ఈ యొక్క వాక్య భాగములో ఉన్నటువంటి వారు చాలా మంది ఇతరమైన అపేక్షలు, ధనమోసము, ఐహిక విచారములు, వీటి వలన ఫలించలేక నిష్ఫలమైపోతున్నటువంటి క్రైస్తవులే చాలా భాగము ఉన్నారు. హల్లెలూయా. ప్రత్యేకంగా దేవుని యొక్క ఈ యొక్క వాక్యంలోనికి దేవుడు కన్నులు తెరవడం జరిగింది. హల్లెలూయా. ఎక్కువ భాగం మోర్ దాన్ 90% అని కూడా అనుకోవచ్చు. ఆ విధముగా పరిస్థితులు ఈ లోకంలో కనబడుతూ ఉన్నవి. దేవుని యొక్క వాక్యం ఎందుకు ఇక్కడ వాక్య భాగంలో ఏమైతే నిష్ఫలమైపోతున్నారు. ఎవ్రీబడి హూ ఆర్ లిజనింగ్ టు దిస్ మెసేజ్, ఈ వాక్యము వింటున్నటువంటి నీవైనా లేకపోతే దేవుణ్ణి నమ్ముకున్నటువంటివి వారు ఎవరైనా సరే, ప్రతి ఒక్కరూ ఆశించేటువంటి వారి యొక్క జీవితములలో వారు ఆశించేది ఏంటంటే తప్పకుండా విజయం సాధించాలి, మంచి పేరు కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి, సమృద్ధి కలిగి ఉండాలి, ఆరోగ్యము కలిగి ఉండాలి, మంచి స్థాయి మనకు కలిగి ఉండాలి. గ్రేట్ సక్సెస్ కావచ్చు, ప్రాస్పెరిటీ కావచ్చు, రిచెస్ కావచ్చు, మన జీవితములలో ఉద్దేశము నెరవేర్చబడుట కావచ్చు. ద సోయర్ అంటే విత్తనము విత్తువాడు ఎవడైనా సరే ఏమి ఆశిస్తాడని అంటే ఖచ్చితముగా పంటనే ఆశిస్తాడు. హల్లెలూయా. అంటే దేవుడు కూడా మన జీవితములలో ఆయన యొక్క సువార్త అనేటువంటి విత్తనము విత్తినటువంటి తరువాత ఏం చేస్తున్నాడంటే ఆయన కూడా మనము ఫలించాలని, అభివృద్ధి పొందాలని, విస్తరించాలని, లోబర్చుకోవాలని, ఏలాలనేటువంటి ఆలోచనతోనే మన జీవితములలోనికి, అందరి జీవితములలోనికి ఆయన వాక్యాన్ని, ఆయన విత్తనాన్ని ఆయన విత్తుకుంటూ వెళ్తున్నాడు. బట్ అట్ ద ఎండ్, కానీ నీ యొక్క జీవితము ఎండ్ అయ్యేటువంటి సమయంలో నీ పరిస్థితులు, నీ యొక్క ఏజ్ గానో లేకపోతే నీ పరిస్థితులలోనో నువ్వు ఈ భూమిని విడిచి పరలోకాన్ని చేరేటువంటి సమయంలో, లేకపోతే నీ యొక్క చివరి దశలోనో, హల్లెలూయా, ఒకే ఒక ప్రశ్న నిన్ను అడుగుచున్నాను. దేవుని యొక్క చిత్తమును, ప్రణాళికను నీవు నెరవేర్చిన వాడవై ఉన్నావా లేదా? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఆఫ్టర్ వాకింగ్ లాంగ్ ఇయర్స్, కొన్ని సంవత్సరముల పాటు నీవు ప్రయాణము చేసినటువంటి తరువాత ఒక్కసారి నీ యొక్క జీవితాన్ని నీవు వెనుకకు తిరిగి చూసుకున్నట్లయితే అది ఫలభరితముగా ఉంటున్నదా, నిష్ఫలమైపోయినదా? నీవు ఇప్పుడే పరీక్షించుకోవాలి. ఒకవేళ అది ఫలభరితముగా ఉంటున్నది, దేవుని యొక్క సన్నిధిలో అంటున్నట్లయితే దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ అది నీవు ఆశించినటువంటి రీతిలో నిష్ప్రయోజనముగా, నిష్ఫలముగా అది ఉంటున్నట్లయితే ఈ వాక్యము వింటున్నటువంటి నీవు ఇప్పుడే సరిదిద్దుకొనుట నీవు మొదలు పెట్టాలి. గాడ్ ఈజ్ ఫర్ యూ, గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధముగా ఉంటున్నా, ఆయన కృప, ఆయన సన్నిధి మనము ప్రార్థన చేసిన యెడల ఆయన మన జీవితంలో అద్భుతములు జరిగించేటువంటి వాడుగా ఉంటున్నా, మనము అనేకమైనటువంటి వాటి వైపు, ధనమోసము, ఐక విచారములు, ఇతరమైన అపేక్షల చేత మన యొక్క జీవితమును నాశనము చేసుకొనొచ్చు, నిష్ఫలమైపోయేటువంటి వారుగా ఉంటున్నాము. బట్ వెన్ యు టర్న్ టు గాడ్, నీవు దేవుని వైపున తిరిగినట్లయితే, ఈ వాక్యము ఈ రోజున నీ హృదయంలో కార్యము జరిగించినట్లయితే, హల్లెలూయా, నీ యొక్క మనస్సులో నీవు సిద్ధపడినట్లయితే అద్భుతములను నీవు చూడగలవు, ఆశ్చర్యకార్యములను నీ జీవితంలో జరగగలవు. దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో ముందుకు కొనసాగగలదు. పౌలు చెప్పినటువంటి మాట, ఇదిగో నేను ముందుకు సాగాను, నా యొక్క ప్రయాణాన్ని ముందుకు సాగించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగును తుదముట్టించాను అనేటువంటి మాటలను కూడా మనము ధైర్యంగా చెప్పగలము. ఒకానొక రోజున యేసయ్య మన యొక్క జీవితమును గూర్చినటువంటి లెక్క చూచినప్పుడు, బలా నమ్మకమైన నా మంచి దాసుడా అనేటువంటి మాట కూడా ఆయన నోట నుండి వినేటువంటి వారముగా మనము ఉండగలము. హల్లెలూయా. ప్రిపేర్ యువర్ సెల్ఫ్, దిస్ ఈజ్ ద టైం. సమయం ఉంటున్నది. ఈ వాక్యం నీవు ఇంకా వింటున్నట్లయితే సమయము నీకు తప్పకుండా ఉంటున్నది.
ఆయన కృప నీకు అందుబాటులో ఉంటున్నది. ఆయన కరుణ వాత్సల్యత నీ జీవితమును అది వెదకుకుంటూ నీ దగ్గరకు వచ్చుచున్నది. ఇదే మంచి సమయము, దేవుడు నీతో మాట్లాడేటువంటి సమయము. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, గమనించండి, దేవుని యొక్క చిత్తము, ప్రణాళిక, ఉద్దేశము మన జీవితములలో ఆయన ఇచ్చినటువంటి దర్శనము, మన ప్రయాణము కొనసాగుతూ ఉంటున్నప్పుడు మన జీవితములలో ఎప్పుడు మనల్ని ఒకడు గమనిస్తూ ఉంటాడు. బాగా గమనించండి. మనము ఇంటి దగ్గర నుంచి ప్రయాణం అయ్యామనుకోండి, ఎవరైనా మనకు తెలియనటువంటి వ్యక్తి, లేకపోతే మనము అంతగా ఇష్టపడనటువంటి వ్యక్తి ఎవరైనా మన వెంటబడుతూ దూరంగా ఉండి మనల్ని గమనిస్తూ మనం ఏమి చేస్తున్నామా, ఎక్కడికి వెళ్తున్నామా, ఏమి చేస్తున్నాము, ఎక్కడెక్కడికి వెళ్తున్నాము అనేటువంటివి మన యొక్క మనకు సంబంధించినటువంటి వాటి వైపున కనుదృష్టి నిలిపి మనకు ఇబ్బంది కలుగజేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? బాగుండదు కదా. హల్లెలూయా. కానీ వాస్తవం ఏమిటంటే, ఒకడు, వాని పేరు అబద్ధీకుడు. ఇంకా చెప్పాలంటే దేవుని వాక్యంలో ఎక్కడికి తిరుగుతున్నావు అని యోబు గ్రంథంలో దేవుడు అడిగితే గాలికి అటు ఇటు తిరుగుతున్నాను అని చెప్పాడనమాట. ఎక్కడికి? గాలికి అటు ఇటు తిరిగే. హల్లెలూయా. గాలికి తిరుగుతున్నాడు అనమాట. ఎవరండి గాలికి తిరిగేది? మన మాటల్లో మనందరికీ బాగా తెలుసు, గాలి వెదవలు అని అంటారు అనమాట. హల్లెలూయా. వాడు ఒక వెదవ, వాడు గాలికి తిరుగుతూ ఉంటాడనమాట. ఏం పని వానికి అని అంటే, నీవు నేను ఎక్కడైనా సరే పొరపాట్లు చేశామా, దూరము నుండి వాడు ఊరికేనే తిరగడం లేదు. వాని దగ్గర ఒక విల్లు పెట్టుకొని కొన్ని బాణాలు పెట్టుకొని తిరుగుతున్నాడు. యారో అండ్ ఆ బౌ పెట్టుకొని వాడు తిరుగుతున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం అదే కదా చెప్పేది. అగ్నిబాణములు వేస్తున్నాడంట వాడు మన పైకి. ఏం చేస్తున్నాడు వాడు? అగ్నిబాణములు వేస్తున్నాడు. అగ్నిబాణములు వేస్తున్నాడంటే వాడు దాన్ని వెంట పెట్టుకొని వెళ్తున్నాడనే కదా దాని అర్థము. హల్లెలూయా. గమనించండి, మనం వెళ్ళేటువంటి ప్రయాణంలో, మన జీవితంలో, మన ప్రతి అడుగులో ఎప్పుడూ మనల్ని పడద్రోయాలని, మనము నిష్ఫలులైపోవాలని, మనము ముందుకు సాగకూడదు అని మన శత్రువైనటువంటి అపవాది అగ్నిబాణములు వేస్తూ, హల్లెలూయా, మనకి ఎప్పుడు కూడా ఇబ్బందిని కలుగజేస్తూనే ఉంటాడు. ఎప్పుడు ఇరిటేషన్కి గురి చేస్తూ ఉంటాడు, ఇరుకులో నడిపిస్తూ ఉంటాడు, అవమానాలకు గురి చేస్తూ ఉంటాడు, సమస్యల గుండా నడిపిస్తూ ఉంటాడు. వాని పని ఏంటి అని అంటే అదే పని. ఎందుకు వాడు ఇది చేస్తున్నాడంటే మనం వాని శత్రువులం అయిపోయాం. హల్లెలూయా. ఇంకా ఏంటంటే కొన్నిసార్లు దేవుని దగ్గరికే వెళ్ళి స్పెషల్ పర్మిషన్లు కూడా అడుగుతాడు వాడు. ఎందుకు? నిన్ను నన్ను చెదరగొట్టడానికి. యోబు గురించి అలాగే దేవుని దగ్గరికి వెళ్ళి స్పెషల్ పర్మిషన్ అడిగాడు. హల్లెలూయా. మనందరికీ తెలుసు. అలాగే పేతురు గురించి కూడా లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనంలో, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. హల్లెలూయా. సాతాను వస్తున్నాడంట, వచ్చి దేవుని దగ్గర నాకు పేతురు కావాలి అని అడుగుతున్నాడంట. ఎందుకు? పేతురు ఏ విధముగా వెళ్తే శిష్యులందరూ ఆ విధముగా వెళ్తారు. అందుకని మనం చూడగలం బైబిల్లో కూడా, పేతురు పడవను పట్టుకొని యేసయ్య తిరిగి లేచి వెళ్ళిపోయిన, ఆయన మరణించినటువంటి తరువాత, ఆయన తిరిగి లేచినటువంటి తరువాత ఇంకా 3 రోజులు అయిన తర్వాత ఏమవుతుందంటే, ఇదిగో నేను చేపలు పట్ట వెళ్తాను అంటే చేపలు పట్టడం అందరూ. హల్లెలూయా. అందరూ చేపలు పట్టడానికి. దట్ మచ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్షియల్ పవర్ హీ హాస్ ఎ స్పెషల్ పర్పస్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క రాజ్యములో నీ ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రణాళికలు గొప్పవి కనుక, ఐ సే టు యూ, ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ పర్సనల్ రెవల్యూషన్, ఎవ్రీవన్ ఇన్ దిస్ వరల్డ్, దోస్ హూ హ్యావ్ బిలీవ్డ్ క్రైస్ట్, ఎవరైతే క్రీస్తును అంగీకరించారో వారందరి జీవితములలో ఎప్పుడో కనీసం ఒక్కసారైనా సాతాను వారి యొక్క జీవితాలను దేవుని దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకొని చెదరగొట్టడానికి ప్రయత్నం అనేది జరుగుతుంది. హల్లెలూయా. There are times, if you have a special purpose, higher calling, higher anointing, hallelujah, you are greater target to the devil. నీ యొక్క జీవితంలో గొప్ప అభిషేకము, గొప్ప పిలుపు, గొప్ప వాగ్దానములు, దర్శనములు కలిగి ఉన్న ఎడల, హల్లెలూయా, గొప్ప అపవాది యొక్క గొప్ప గురి కూడా నీ మీద కలిగి ఉంటుంది. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క గొప్ప ప్రొటెక్షన్, కాపుదల కూడా నీకు ఉండనే ఉంటుంది.
హల్లెలూయా. దట్ మచ్ ఆఫ్ గ్రేస్ ప్రొటెక్షన్ గివ్స్ బై గాడ్. బట్ ద థింగ్ ఈజ్, ఎవ్రీ టైం సాతాను మనల్ని ఎప్పుడు కూడా వాడు ఫోకస్ చేసి వాడి ఆలోచనలలో వాడు మనల్ని నాశనము చేయాలి అని, మన విశ్వాసాన్ని నాశనం చేయాలని, మన దర్శనాన్ని నాశనం చేయాలి అని వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ యేసయ్య ఈ వాక్య భాగంలో ఏమంటున్నాడంటే, పేతురు, నీ మనసు తిరిగిన తరువాత, జీసస్ సేయింగ్ టు పీటర్, పేతురుతో చెబుతున్నాడు, హల్లెలూయా, నీకు శ్రమ రాబోతున్నది పేతురు. అయితే ఇదిగో నీ జీవితంలో నీ మనసు విరిగినటువంటి తరువాత నీ సహోదరులను స్థిరపరచుము. హల్లెలూయా. శ్రమ అనేది రాకుండానే కొన్నిసార్లు పోతే మంచిది అని మనం ఆశిస్తాం, కానీ కొన్ని సమయాలలో తప్పకుండా ఎదురయ్యే పరిస్థితులు ఎదురవుతాయి. ఆ సమయంలో దేవుడు పేతురుతో చెప్పినటువంటి మాట నీతోనూ నాతోనూ చెబుతున్నాడు. నీ శ్రమ తీరిన తరువాత, నీ రోగము పోయినటువంటి తరువాత, నీ అప్పులు పోయినటువంటి తరువాత, నీ యొక్క జీవితంలో విడుదల అనేది ఖచ్చితంగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో దేవుని నామము కొరకు నీవు నిలబడాలి, ముందుకు సాగాలి. ఆయన కృప నీకు తోడుగా ఉండి నడిపిస్తుంది. యోబుకు తోడైనటువంటి దేవుడు, పేతురుకు తోడైనటువంటి దేవుడు నీకు నాకు తోడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. మార్కు సువార్త 4వ అధ్యాయంలో మనము ధ్యానించుకున్నాం. గమనించండి, ఈ వాక్య భాగంలో 3వ నెలలో పడినటువంటి విత్తనం బాగుంది. విత్తనానికి ఏం సమస్య లేదు. 4 నెలల్లో సేమ్ సీడ్. 4 చోట్ల కూడా వ్యవసాయదారుడు ఏం చేశాడంటే, సోయర్స్ సో ద గుడ్ సీడ్, మంచి విత్తనాన్నే విత్తాడు. ఇక్కడ బాగా గమనించినట్లయితే విత్తనంలో సమస్య లేదు. హల్లెలూయా. విత్తనంలో సమస్య లేనే లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే, భూమిలో కూడా సమస్య లేదు. మొదటి విత్తనం అసలు భూమిలోకి పడలేదు, అది త్రోవ పక్కన పడింది, వెళ్ళిపోయింది. రెండో విత్తనం భూమిలో పడింది, కానీ రాతి నేలన పడింది, అది వెళ్ళిపోయింది. కానీ మూడో విత్తనం ఎటువంటిదంటే, భూమిలో పడింది, భూమి బాగుంది, హల్లెలూయా, కానీ విత్తనం బాగుంది, భూమి బాగుంది. సమస్య ఎక్కడ వచ్చిందంటే మనం బాగా గమనించగలము, విత్తనంలో సమస్య లేదు, భూమిలో సమస్య లేదు. ఏదైనా ఒక వస్తువు చెడిపోయింది, లేదా ఏదైనా ఒక వెహికల్, లేదా ఒక స్పేస్ షటిల్, అంటే ఆకాశంలోనికి పంపించేటువంటి స్పేస్ షటిల్, లేకపోతే రాకెట్, మన భాషలో మనకు అర్థమయ్యేటువంటి విధంగా రాకెట్ ఎప్పుడైనా ప్రయోగాలు చేస్తుంటారు. ఆకాశంలోనికి పంపించాలి, టెలికమ్యూనికేషన్స్ కొరకు, సెక్యూరిటీ కొరకు, లేకపోతే నెట్వర్క్స్, ఇట్లాంటి వాటి కోసము రాకెట్స్ పంపిస్తూ ఉంటారు. రాకెట్స్ పంపించేటువంటి క్రమంలో ఎప్పుడైనా కొన్నిసార్లు ఆ రాకెట్స్ ఫెయిల్ అయిపోయి వెంటనే ప్రయోగించినటువంటి వెంటనే ఏమవుతుందంటే కూలిపోవడం జరుగుతుంది, లేకపోతే కొంతకాలానికైనా అవి కూలిపోవడం ఎప్పుడో ఒకసారి జరుగుతుంటుంది. ఆ టైంలో ఏం జరుగుతుందంటే, ఆ సైంటిస్టులు అందరూ కూడా, శాస్త్రవేత్తలు అందరూ కూడా ఏం చేస్తారంటే, సమస్య ఎక్కడొచ్చింది, సమస్య 2 విధాలుగా రావచ్చు. మొదటి రకము, లోపల వచ్చేటువంటి సమస్య మొదటి రకము, బయట నుండి వచ్చేటువంటి సమస్య రెండవ రకము. మొదటి రకంలో ఏంటంటే, లోపలే ఏదైనా ఎక్విప్మెంట్ కానీ, మెకానికల్ ప్రాబ్లం కానీ, ఎలక్ట్రికల్ ప్రాబ్లం కానీ జరిగి ఆ యొక్క ఎక్విప్మెంట్ పాడైపోవడం. రెండవది ఏంటి అని అంటే, బయట ఉన్నటువంటి గాలి వలన, వేడి వలన, లేకపోతే ఇతరమైన వాటి వలన, ఏదైనా బయట అవుట్ సైడ్ నుంచి ఎక్స్టర్నల్ ఫోర్సెస్, బయట నుండి వచ్చేటువంటి వాటి వలన అది ఏదైనా ప్రమాదానికి గురి అయ్యి ప్రమాదం జరిగి కూలిపోయేటువంటి పరిస్థితులు అవి కూడా జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. లేదంటే మనం న్యూస్లో కొన్నిసార్లు మనం చూసుకున్నాం, ఏదైనా కిందికి దిగుతూ ఉంటున్నప్పుడు రాకెట్ అది బాగా స్పీడ్గా రావడం వలన ఏమైందంటే బయట ఉన్నటువంటి గాలి దానికి ఎక్కువగా తగలడము, వేడికి అది కూలిపోవడం అనేది జరుగుతూ వస్తుంది. అంటే 2 రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి, లోపల మొదలయ్యేది లేదా బయట మొదలయ్యేది. ఈరోజు నీ వాక్య భాగంలో నేను ధ్యానిస్తూ ఉంటుండగా కొన్ని సంఘటనలు ఏమిటంటే, ఇక్కడ విత్తనం బాగుంది, నో ప్రాబ్లం, సమస్య లేదు విత్తనంతో, భూమి కూడా బాగానే ఉంది, హల్లెలూయా. కానీ సమస్య ఎక్కడ నుంచి వచ్చినది అని అంటే, పక్కన ఉన్నటువంటి ఇతరమైనటువంటి ముళ్ళ పొదల వలన వచ్చినది. దేని వలన వచ్చింది? ముళ్ళ పొదల వలన వచ్చింది, గచ్చు పొదల వలన వచ్చింది. నాట్ నీడెడ్.
అవసరము లేనటువంటి వాటి వలన, ఎక్స్ట్రా వాటి వలన, ఎక్స్టర్నల్ వాటి వలన ఆ సమస్య రావడం వలన ఈ యొక్క విత్తనం అనేది ఏమైనదంటే ఫలింపు లేక నిష్ఫలమైపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళింది. సాధారణంగా వ్యవసాయదారుడు భూమిలోనికి విత్తనం వేసినటువంటి తరువాత ఏదైనా పైరు విత్తనాలు వేసినప్పుడు, లేకపోతే వరి విత్తనాలు వేసినప్పుడు దాని పక్కనే అనేకమైనటువంటి గచ్చిపొదలు మొలవడము జరుగుతుంది. లేకపోతే వీట్స్ అండ్ టేర్స్ అని దేవుని యొక్క వాక్యంలో కూడా ఉంటున్నది. హల్లెలూయా. గోధుమలు, గురుగులు. ఆ విధంగా అంటే గోధుమ విత్తనం భూమిలోనికి పడింది, కానీ దాని పక్కనే ఏమైపోయిందంటే గురుగులు కూడా మొలవడం మొదలుపెట్టాయి. అటువంటిదే ఇది. గోధుమ బాగానే ఉంది, కానీ పక్కన ఉన్నటువంటి ఆ గురుగు వలననే ఇది నిష్ఫలమైపోయేటువంటి పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. ఈ వాక్య భాగంలో బాగా గమనించండి. ప్రభావితం చేయబడతాము అని అంటే దేవుని వాక్యము చెబుతున్నది 3 విధములుగా మనము బయట నుండి, ఈ లోకములో నుండి, అపవాది చేత, మనుష్యుల చేత, పరిస్థితుల చేత ఈ లోకములో మనము 3 విధములుగా శోధనలకు గురి అవ్వడము కానీ, నిష్ఫలమైపోవడము కానీ, లేకపోతే దేవుని యొక్క చిత్తమును మన జీవితంలో నెరవేర్పులోనికి తీసుకొని రాక అర్ధాంతరంగా మనము మన యొక్క గమ్యాన్ని చేరుకోలేక. హల్లెలూయా. బైబిల్లో అనేకులు ఆ విధంగానే వారి యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనల వలన, వాటికి లోబడుట వలన, విశ్వాసం కోల్పోవటం వలన, శోధనలకు లోబడుట వలన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేకపోయినటువంటి వారు అనేకులు ఉన్నారు. ఈ వాక్యము వింటున్నటువంటి నీవు, ఈ వాక్యములో బహుశా ఇటువంటి సంఘటనలు నీ జీవితంలో ఏవైనా కలుగు ఉన్నావేమో, జరుగుచున్నవేమో జాగ్రత్తగా నీవు పరీక్షించుకోవాలి. దేవుని యొక్క రాజ్యములో మనకెప్పుడు దేవుని యొక్క ప్రేమ, ఆశీర్వాదము, ఆయన మంచితనము, ఆయన కృప మనకు తోడుండి నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఇవి మన జీవితంలో ఎల్లప్పుడూ దేవుడు ఇస్తూనే ఉంటాడు. అదే సమయంలో మనము ఆయన ఆజ్ఞలకు లోబడి, ఆయన చిత్తానుసారముగా మనము లోబడి బ్రతకాలి అని కూడా దేవుడు చెబుతూ ఉంటాడు. ఆ ఆజ్ఞలను మనము పాటించకుండా పక్కదారి పట్టడానికి ఈ అగ్నిబాణములు అనేవి బయట నుండి సాతాను మన జీవితంలోనికి అగ్నిబాణములు వేస్తూ ఉంటాడు. ఆ అగ్నిబాణములు ఎటువంటివో దేవుని యొక్క వాక్యం చెబుతున్నది. మొదటిగా మన యొక్క విత్తనాన్ని నిష్ఫలమయ్యేలాగా, మన జీవితాన్ని, మన యొక్క పరిస్థితులను, మన కుటుంబాన్ని, వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని, మనకు కలిగి ఉన్న వాటిని నిష్ఫలమయ్యేలాగా చేసేది ఏమిటి అని అంటే మొదటిది ఐహిక విచారములు. కేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఐహిక విచారములు. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకొందుమో అనేది ఐహిక విచారము. ప్రయాసపడి భారము మోయుచున్నటువంటి జనులారా, సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు నెమ్మదిని, విశ్రాంతిని కలుగజేసేదను అని దేవుడు. హల్లెలూయా. మీరు ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని వాటిని గురించి ఎంత మాత్రము బాధపడవద్దు అని దేవుడు చెబుతూ ఉంటే, మనం ఎప్పుడు కూడా వాటి గురించే ఆలోచిస్తూ వాటినే తలంచుకొనొచ్చు. మా భవిష్యత్తు ఏమిటి, మా బ్రతుకులు ఏమిటి, మా పిల్లల జీవితములు ఏమిటి, మాకు భవిష్యత్తులో అన్నీ బాగానే జరుగుతాయా, జరగవా, ఇప్పుడు ఎందుకు నా జీవితంలో జరగడము లేదు. దేవుని యొక్క వాక్యంలో ఉంటున్నది 2 తిమోతి 4వ అధ్యాయము 10వ వచనం. 2 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. కొలస్సీ 4వ అధ్యాయం 14వ వచనంలో లూకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. దేమా ఎక్కడున్నాడంటే ఇక్కడ కనబడుతుంది. 2వ తిమోతిలో ఉంటున్నాడు. ఇక్కడ ఏంటంటే దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళెను అని పౌలు చెబుతున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో చెబుతున్నది ఐహిక విచారములు అని అంటే నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన. కొన్నిసార్లు గృహ దర్శనాలు జరుగుతూ ఉంటున్నప్పుడు కొద్దిమంది, లేకపోతే నా జీవితంలోనే కొన్ని సంఘటనలు, కొద్దిమందిని చూసినప్పుడు కొన్ని పరిస్థితులు ఏంటంటే, ఈ మధ్యనే యవనస్తులు కొద్దిమంది, ఇంకా వారు ఐహిక విచారం అంటే ఏంటో నేను మీకు వివరిస్తున్నాను. ఇంకా నేను ఒకటి చూడలేదు, ఒకటి చేయలేదు. ఈ తెగులు అనేది, కరోనా అనేది ఈ లోకం మీదకి వచ్చింది. అసలు నా జీవితం ఏమైపోతుందో. హల్లెలూయా. ఇంకొద్ది మంది ఎలా ఉన్నారు అని అంటే, కొన్నిసార్లు మన ఇళ్లలో చాలా మంది కనబడతారు ఈ విధంగా. ఎలా అంటే దేవుని వాక్యం పెట్టగానే
వెంటనే బయటికి వెళ్ళిపోయి మెట్ల మీద కూర్చునేవాళ్ళు. హల్లెలూయా. వెళ్ళిపోయి బయట ఇహలోకమును ప్రేమించుచున్నారు వాళ్ళు. లోకములో ఉన్నటువంటి కార్లను, ఇళ్లను, ఆ తర్వాత ఈ లోక సంపదను, వీటిని ప్రేమించుకుంటూ వాటి వైపున కనుదృష్టిని నిలిపి దేవుని వాక్యమును పైన వారి యొక్క హృదయమును ఉంచకుండా దేవుడు మన కొరకు తన ప్రాణమును అర్పించాడనేటువంటి ఆలోచన కూడా పక్కన పెట్టేసి లోకము, హల్లెలూయా, లోకమ ఏ విధంగా ఉంటుంది అంటే దేవుని ప్రేమ ఇయ్యాలని చూస్తుంది, లోకము మన దగ్గర ఉన్నదానిని తీసుకోవాలని చూస్తుంది. హల్లెలూయా. బాగా గమనించండి ఈ మాటలు. దేవుని యొక్క ప్రేమ మనకు ఇవ్వాలని చూస్తుంది, లోకములో ఉన్నటువంటివన్నీ కూడా మన దగ్గర ఉన్నదానిని దొంగిలించాలని, తీసివేయాలని ప్రయత్నిస్తాయి. కానీ మనమేం చేస్తున్నామంటే కొద్దిమంది ఐహిక సంబంధమైన ఈ లోక సంబంధమైనటువంటి వాటి వైపు కనుదృష్టి నిలిపి లోకములో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము అనేటువంటి వాటి వైపునే మన కనుదృష్టి నిలిపి అటువైపే మనము ముందుకు సాగుతూ ఉంటున్నాము. హల్లెలూయా. 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనంలో, ఈ లోకములోనైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. దే డోంట్ లైక్ కమింగ్ టు చర్చ్. చర్చికి రావడము కూడా వారికి ఇష్టము లేదు. దే డోంట్ లైక్ లివింగ్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు వారు బ్రతకడము వారికి ఇష్టము లేదు. మన పిల్లలలో కొద్ది మందిలలో చర్చికి రారా అని అంటే వస్తా 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 అని చెప్పి లాస్ట్లో ఏం చేస్తారంటే ఫ్రెండ్ కాల్ చేసినాడు, లేకపోతే స్కూల్లో పని ఉంది, లేకపోతే ఇంకొక కారణములు చెప్పి బంధువులు వచ్చారు, ఇంకొకటి అని చెప్పి అదే పనిగా తప్పించుకునేటువంటి వారు ఉన్నారు. చూసారా? అదే పనిగా వారిని చూడగానే, వారు చెప్పేటువంటి మాటలు వినగానే, నాకు తలనొప్పిస్తోంది పాస్టర్ గారు, నాకు మోషన్స్ అవుతున్నాయండి. హల్లెలూయా. చిన్నప్పుడు మనము స్కూల్కి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళడము మనకి ఇష్టం లేకపోతే, మా తాత చచ్చిపోయినాడు, మా అవ్వ చచ్చిపోయింది, లేకపోతే నాకు ఆరోగ్యం బాగలేదు, తలనొప్పి ఉంది, కడుపు నొప్పి ఉంది, చిన్నపిల్లలు చెప్తారు చూడండి. హల్లెలూయా. సేమ్ దేవుని లోకాన్ని ప్రేమించేటువంటి లక్షణాలన్నీ ఈ మాటల ద్వారానే మనం తెలుసుకునేయచ్చు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఇన్ దిస్ టైప్, ఈ విధముగా నీవు ఉన్నట్లయితే, వైల్ లిజనింగ్ దిస్ వర్డ్, ఈ యొక్క వాక్యమును వింటున్నటువంటి నీవు ఇప్పుడే నీ జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు తన చేతిని చాపుచున్నాడు. దిస్ ఈస్ ద గుడ్ టైమ్. చేంజ్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఆల్వేస్ చాటింగ్, ఆల్వేస్ వాచింగ్. చాటింగో, లేకపోతే యూట్యూబ్, ఫేస్బుక్, ఈ లోక సంబంధమైన ఎప్పుడు ఇవే టైం కన్స్యూమింగ్ థింగ్స్, టైం పాసింగ్ థింగ్స్. ఎప్పుడు ఏమేనంటే ఏం పని ఉండదు, దేవునితో గడపడానికి అవకాశం ఉన్నా కూడా చేతిలో మొబైల్ ఉంటుంది, దాన్ని పట్టుకొని చేస్తూనే ఉంటారు. ఇంకా ఈ మధ్య మొబైల్స్లో టైమర్స్ అని వచ్చాయన్నమాట. ఏంటంటే ఎంతసేపు మొబైల్ యూజ్ చేస్తున్నావని పొరపాటున వేసుకొని చూసారు, రోజులో 18-20 గంటలు అవే ఉంటాయి వాళ్ళకి. హల్లెలూయా. గమనించండి, అటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఉంటున్నారు చాలామంది. దే డోంట్ లైక్ గాడ్ అండ్ హిస్ ప్రెజెన్స్ అండ్ హిస్ వర్డ్. ఆయన వాక్యాన్ని, సన్నిధిని వారు ఇష్టపడరు. నువ్వు ఒకవేళ ఆయన సన్నిధిని, వాక్యాన్ని ఇష్టపడటం లేదు, ఏదో ఒక కారణము చెప్పి ఫ్రెండ్స్ అనో, లేకపోతే వర్క్ అనో, బిజినెస్ అనో, యు ఆర్ గోయింగ్ డైలీ, రెగ్యులర్గా నువ్వు అది చేస్తూ ఉన్నావు అని అంటే ఒకటి గుర్తుపెట్టుకో, ఈ లోక సంబంధమైనటువంటి వాటిపైన నీవు ఆశను కలిగి ఉన్నావు. దేవుని వాక్యం చెబుతున్నది మనం పరిశుద్ధంగా జీవించాలని, పవిత్రంగా మనం ఉండాలని, భయభక్తులు కలిగి ఉండాలని, విశ్వాసం కలిగి ఉండాలని. ఇఫ్ యు ఆర్ లివింగ్ లైక్ దిస్, ఐఎమ్ సేయింగ్ టు యూ, యూ డోంట్ హ్యావ్ ఇట్. నీకు ఇవి లేవు. నీవు ఇటువంటి విధముగా నీవు జీవిస్తున్నావు అన్నట్లయితే పవిత్రమైన జీవితం కాదు, భయభక్తులు కలిగిన, భక్తి కలిగినటువంటి జీవితం అది కానే కాదు. అటువంటి వాడు ఎటువంటి వాడంటే, దేవుని దగ్గర నుంచి నాకు అది కావాలి, ఇది కావాలని పొరపాటున ప్రార్థన చేసేవు, రావు. హల్లెలూయా. మళ్ళీ దానికి ఇంకొక పేరు, దేవునికి నేను ప్రార్థన చేసినాను, దేవుడు నాకు ఇయ్యలేదు, అందుకనే నేను చర్చికి రాను.
నో నో నో. హల్లెలూయా. యు మస్ట్ ఎస్టాబ్లిష్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యములో సన్నిధిలో సిద్ధపడవలసినటువంటి వాడవై ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా దేవుని యొక్క వాక్యంలో ఏంటంటే మనల్ని బయట నుండి నిష్ఫలమయ్యేలాగా అన్ఫ్రూట్ఫుల్గా చేసేటువంటి సంగతులు ఏంటంటే రెండవది డిసిట్ఫుల్నెస్ ఆఫ్ రిచెస్, ధన మోసము. హల్లెలూయా. ధన మోసము. గమనించండి, ధనము కలిగి ఉండుట మోసం కాదు. హల్లెలూయా. ధనము మోసం కాదు, కానీ ధనము మోసం చేయగలదు. బాగా గమనించండి ఈ మాటలు. ధనము మోసము కాదు, కానీ ధనము మోసము చేయగలదు. హల్లెలూయా. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ధనము కీడుకు మూలము కాదు. ధన ఆపేక్ష, దురాశ ఏదైతే ధనము కలిగి ఉండాలని, ఐశ్వర్యము త్వరగా సంపాదించాలి అని అడ్డదారులు దొక్కుతూ వెళ్తున్నట్లయితే అది తప్పకుండా కీడుకే దారితీస్తుంది. హల్లెలూయా. డబ్బు ఏం చేస్తుందంటే, ఈ ధనమోసము ఎటువంటిదంటే వస్తువులలో సంతోషాన్ని ఎత్తుక్కుంటుంది. ఇది వస్తువులని అంటే మగవాళ్ళకి సంబంధించి కొన్ని వస్తువులు ఉంటాయి, ఆడవారికి సంబంధించి కొన్ని వస్తువులు ఉంటాయి. మగవారికి అయితే సెల్ ఫోన్స్, ఐప్యాడ్స్, హల్లెలూయా, కార్స్, వెహికల్స్, లేకపోతే బైక్స్, లగ్జరీ థింగ్స్, ఇటువంటి వాటిని పురుషులు ఎక్కువగా ఇష్టపడతారు. ఇంకా స్త్రీల దగ్గరికి వచ్చామనుకోండి, లిస్టు చెప్పుకుంటా పోతే ఈ రోజంతా సరిపోదు. హల్లెలూయా. చీరలు, సారెలు, గోల్డు, తర్వాత మేకప్, న్యూ మోడల్ డ్రెస్సెస్, లిస్ట్ చాలా పెద్దదిలేండి, ఇప్పుడు అవన్నీ ఎందుకు. కానీ ఇది అవి దేవుని కృపను బట్టి దేవుడు మనకు ఇస్తాడు. కానీ వాటిని ఇతరులు కలిగి ఉన్నారు కాబట్టి నేను కూడా అదే విధముగా కలిగి ఉండాలి అని మోసం అనేది ధనము నీ దగ్గర ఉన్నట్లయితే అది చేయగలదు. దానినే ధనమోసం అని కూడా అని అంటారు. ఇంకొంతమంది ఎలా ఉన్నారు అని అంటే, వారి దగ్గర లేదనుకోండి, చూపించుకోవడానికి అప్పు చేసి మరీ పప్పు కూడు తినేటువంటి వారు కూడా ఉన్నారు. అప్పు చేసి మరీ కూడా చూపించుకునేటువంటి వారు కూడా ఉన్నారు. మనీ ఎంకరేజెస్ టు బై ఎవ్రీథింగ్. డబ్బు నీ దగ్గర ఉన్నట్లయితే లేనిపోనివన్నీ కొనడానికి అది నిన్ను ఎంకరేజ్ చేస్తుంది. అన్నీ అందరికీ చూపించుకునేలాగా కొనేందుకు అది ఎంకరేజ్ చేస్తుంది. కొద్దిగా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. కొన్నిసార్లు చూసినప్పుడు కొద్దిమంది మిడిల్ అంటే కొద్దిగా బాగా డబ్బు ఉన్నటువంటి వారి దగ్గర ఉన్నది డబ్బు చూపించుకోవడానికి కొంతమంది ఏంటంటే బంగారు డ్రెస్సులు, బంగారు కార్లు, హల్లెలూయా, బంగారు అనేటువంటిది, సెల్ ఫోన్స్, వజ్రాలతో పొదిగినటువంటి సెల్ ఫోన్స్, ఇటువంటివి వారు చేస్తూ ఉంటారు. ఇంకా బాగా ధనవంతులు కొద్దిమంది ఉంటారు. వారిని చూసినప్పుడు ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది. జస్ట్ టీ షర్టు, నార్మల్ జీన్స్ ప్యాంటు, జస్ట్ సూట్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ ఏం పట్టించుకోరు. ద డిఫరెన్స్. ధనము కలిగి ఉండుటకు, ధన మోసమును కలిగి ఉండుటకు తేడా ఇదే. డబ్బు నిన్ను దాసునిగా చేసుకోకూడదు, డబ్బుకు యజమానిగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ధనము చేత నీవు మోసపోకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. ధనము అనేది ఈ లోకములో దేవుని యొక్క వాక్యములో ఉంటున్నది. మీరు దేవునికిని ధనమునకు లేదా దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. ఆ వాక్యంలో బాగా గమనించండి. ధనమునకును దేవునికి లేకపోతే దయ్యానికి మీరు దాసునిగా ఉండలేరు అని చెప్పడం లేదు. ధనము దేవునికి సిరికిని దాసునిగా ఉండలేరు ఒకే సమయములో. హల్లెలూయా. గమనించండి దేవుని యొక్క వాక్యములో. ద గాడ్ ఈస్ కంపేరింగ్ విత్ ద మనీ. అంటే అది ఎంతగా మనల్ని మోసము చేయగలదో దేవుడు చూపిస్తున్నాడు దేవుని యొక్క వాక్యములో. ఫేమ్ కోసమని, మంచి పేరు కోసమని, గొప్పతనము కోసమని ఇతరులకు చూపించాలనుకొని నీవు కొద్దిమంది ఏంటి అని అంటే ఇంకా వాళ్ళు చూసుకున్న డ్రెస్సులు, కొనుక్కున్నటువంటి కార్లు, లేకపోతే ఇంకొకటి అందరూ చూడాలని ఇంకా ఫోటోల మీద ఫోటోలు పెట్టేటువంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు. హల్లెలూయా. ఇంకొంతమంది ఏంటంటే ధనము మన దగ్గర ఉంటే
అందరూ మనకు విలువ ఇస్తారు అనేటువంటి ఆలోచన కూడా కొన్నిసార్లు మనల్ని మోసానికి దారితీస్తుంది. గమనించండి, ధనం మన దగ్గర ఉంటే విలువ ఉంటుంది, లోకంలో మనకు విలువ ఉంది. కానీ గమనించండి, ఈ విలువను తెచ్చుకోవడానికి ఏం చేస్తున్నారంటే, బైబిల్లో మంచి విజయం అనేది ఉంది, చెడు విజయం అనేది కూడా ఉంది. గుడ్ సక్సెస్ అండ్ బ్యాడ్ సక్సెస్. గుడ్ సక్సెస్ ఏంటి అని అంటే, దేవుని యొక్క వాక్యానికి ఆధారపడి నీతిగా నిజాయితీగా మనము ముందుకు వెళ్ళి ఆశీర్వదింపబడి సమృద్ధి కలిగి ఉండుట అబ్రహాము యొక్క ఆశీర్వాదం. అది హల్లెలూయా. అలాగే చెడు విజయం అంటే ఏంటో తెలుసా? హల్లెలూయా. చెడు విజయం అంటే ఏంటో తెలుసా? లంచము తీసుకోవడము, తప్పుడు మార్గాలు తప్పడము, తప్పుడు బిల్లులు పెట్టుకోవడము, లేనిపోనివన్నీ కల్పించి తీసుకుంటూ ఇతరులను నాశనం చేయడం వలన ఇతరుల ఆస్తులను, ఇతరుల భూములను కబ్జాలు చేసుకొనుచు, ఇతరులకు సంబంధించిన అన్నదమ్ముల ఆస్తులను మోసపూరితముగా తీసుకొనుచు, ఇతరులకు కలిగినటువంటి వాటిని నీతి అని మోసము చేసి దబాయించి, ఇట్స్ ఎ బ్యాడ్ సక్సెస్. నీవు కలిగి ఉండవచ్చు, కబ్జా చేసుకోవచ్చు, భూములను కలిగి ఉండవచ్చు, నీకు డబ్బు కలిగి ఉండవచ్చు, లోకములో నీకు దానిని బట్టి నీకు విలువ ఇవ్వచ్చు, బట్ ఇట్ ఈస్ డిసీట్ఫుల్నెస్ ఆఫ్ రిచెస్. ఇది ధన మోసమై ఉన్నది అని దేవుని యొక్క వాక్యము చెబుతున్నది. అక్రమము చేయువారులారా నా యుద్ధ నుంచి, అక్రమముగా నీవు డబ్బును సంపాదించుచు మోసము చేస్తూ నీవు సంపాదిస్తున్నట్లయితే అది దేవుని యొక్క చిత్తములో అక్రమముగా అది గుర్తింపబడుతున్నది. అది దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటిది కానే కాదు. ఇంకొంతమంది ఉన్నారనమాట, ఏంటి అని అంటే వీరు డిఫరెంట్ టైప్. వాళ్ళకి అన్నీ కలిగి ఉన్నా నాకు ఏమీ లేదండి. పర్సు చూసినారా, డబ్బు చూసినారా, బ్యాంక్ అకౌంట్ చూసినారా? ఇది ఏంటంటే ధనమోసంలో పిసినారి ధనమోసం. ఇది హల్లెలూయా. ఏంటిది? పిసినారి ధనమోసం అన్నమాట. నా దగ్గర ఏమీ లేదు, ఇలాగ కన్ఫెషన్ చేస్తూ ఆఖరికి ఉండేది కూడా వెళ్ళిపోతుందని నాకు ఒకసారి అనిపిస్తుంది. హల్లెలూయా. నీకు కలిగి ఉన్నది దేవుడిచ్చినది, దేవునికి స్తోత్రము చెల్లించు. లేనిదాన్ని నీకు, లేకపోతే లేనిదాన్ని చూపించుకోవడానికి నీవు ప్రయత్నించవద్దు. ధనము ఇంకా అనేక రకాలుగా మనల్ని మోసనం చేస్తుంది. బాగా గమనించండి, దేవుడు మనల్ని ఆశీర్వదించి ఇచ్చేటువంటి వాడు. దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది. నీవు ఆశీర్వదింపబడినటువంటి తరువాత స్వార్థపూరితము కలిగి ఉండి, నీకు కలిగి ఉన్న దానిలో కనీసం బీదలకు కూడా కనీసము కూడా నీవు సహాయం చేయలేకపోతున్నావా? అది ధనమోసమే. అన్నీ నాకే, అందరిలోనూ నేనే, అందరూ నా మాటే వినాలి, ఎందుకంటే నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర ఫేమ్ ఉంది, నా దగ్గర నేమ్ ఉంది, నాకు పేరుంది, నాకు రాజకీయ బలం ఉంది, నా వెనకాల అంతమంది ఉన్నారు అనేటువంటి ఆలోచన నీవు కలిగి ఉన్నట్లయితే అది తప్పకుండా అహముతో కూడిన ధనమోసముగా ఉంటున్నది. ఇట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. ఇది గర్వమును కలగజేస్తుంది. నాశనమునకు ముందు గర్వమే నడుస్తుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఈ వాక్యము వింటున్నటువంటి నీవు ఎక్కడైనా ఇటువంటిది నీవు ప్రదర్శిస్తున్నట్లయితే, ఎక్కువగా మనం ఇవి ఎక్కడ ప్రదర్శిస్తామో తెలుసా? మన తోటి వారి దగ్గర, మన ఫ్రెండ్స్ దగ్గర, మన బంధువుల దగ్గర. ఈ చీర, ఈ గోల్డ్, ఈ యొక్క మొబైల్, ఈ యొక్క వెహికల్ చూసారా ఎంత బాగుంటుంది. కొంతమంది అయితే ఇంకా పొరపాటున మనము కొన్న విషయము మన వారికి ఎవరికైనా, వేరే వాళ్ళు కొన్నటువంటి వారు, ఇటువంటి ఆలోచనలు ఉన్నవారు ఎవరైనా వాళ్ళు ఏదైనా కొన్నారనుకోండి, ఫోన్ చేసి మళ్ళీ మనల్ని ఏం చేస్తారు? మనందరికీ బాగా తెలుసు. ఫోన్ చేసి మళ్ళీ చెప్తారు, కొన్నాము మేము. హల్లెలూయా. డోంట్ బి డిసీవ్డ్. మోసపోవద్దు. లేదా మనం కూడా కొన్నిసార్లు నేను అది కలిగి ఉన్నాను, నేను ఇది కొన్నాను తెలుసా? తగ్గింపు స్వభావం అనేది దేవుడు మన దగ్గర కోరుకునేది. హల్లెలూయా. తగ్గింపు స్వభావం అనేది దేవుడు మన దగ్గర కోరుకునేది. కానీ నిన్ను నీవు హెచ్చించుకునే ఎడల దేవుని వాక్యం చెబుతున్నది, నిశ్చయముగా తగ్గింపబడదు. ఉపయోగము లేనిది, లోకరీతిగా అది బ్రతకటం ధనమోసమై ఉన్నది. ఇంకా ఏంటంటే ఈ ధనమోసం కలగజేసేది ఏంటంటే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నా, దీవిస్తున్నా, దశమ భాగము కూడా ఇవ్వకుండా దేవుని యొక్క రాజ్యములో నీ యొక్క చేతిని నీవు వెనుకకు తీసుకునేటువంటి విధముగా ఈ ధనమోసము నిన్ను ప్రేరేపిస్తుంది. దేవుని యొక్క వాక్యము చెబుతున్నది, మనము కలిగి ఉన్న దానిలో మనకు దేవుడు దీవించి ఇస్తున్నటువంటి ప్రతి సమయములో, ప్రతి వ్యాపారములో, ప్రతి ఉద్యోగములో దేవునికి లేక నీకు దశమ భాగం ఇవ్వమని దేవుడు చెప్పుటలేదు. హల్లెలూయా.
భూమి మీద ఉన్నటువంటి నీకు నాకు దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఆయనను మనము ప్రేమించిన ఎడల ఆయన సన్నిధిలోనికి ఆ దశమ భాగములను తీసుకొని వస్తామని దేవుని వాక్యం చెబుతున్నది. హల్లెలూయా. ఈ వాక్యం ఎప్పుడైనా ఎవరైనా చెప్పాలి అని అంటే కొద్దిగా జాగ్రత్తగా చెప్పాల్సినటువంటి పరిస్థితులు వచ్చేసాయి. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యములో దేవుని యొక్క నియమాలను బట్టి సమృద్ధి అనేది, ఆశీర్వాదం అనేది దేవుని యొక్క చిత్త ప్రకారం, వాక్య ప్రకారము మలాకి 3వ అధ్యాయంలో మనందరికీ బాగా తెలిసిన వాక్య భాగం 3వ అధ్యాయం 10వ వచనంలో, నా మందిరములో ఆహారముడున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి, దీని చేసి మీరు నన్ను శోధించడలా నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనంలో, ఇయుడి అప్పుడు మీకు ఇయ్యబడునని దేవుని వాక్యం చెబుతున్నది. See, this is the principle of the Lord for our blessings to release. మన యొక్క ఆశీర్వాదములు మన జీవితంలోనికి దేవుని రాజ్యంలో విడుదల చేయబడాలి అని అంటే, సమృద్ధి కలిగిన జీవితం మనం కలిగి ఉండాలంటే, భాగ్యము సంపాదించుకున్నట్టుకు దేవుడు మనకు సామర్థ్యం ఇవ్వాలి అని అంటే, జ్ఞానము కలిగి ఉండాలి అని అంటే, మార్గములు తెరవబడాలి అని అంటే, మన జీవితంలో అగ్రిమెంట్, కాంట్రాక్ట్స్, లేకపోతే డీలింగ్స్, లేకపోతే అసెట్స్ మనకు కావాలి అని అంటే, అవన్నీ కలిగి ఉండటం దేవుని చిత్తం. దేవుని యొక్క వాక్యమును ఇంకొంతమంది ఎలాగ బోధిస్తున్నారంటే, ధనము మోసము చేస్తుంది కాబట్టి ధనవంతుడు సూద్యబెజ్జములో ప్రవేశించలేడు, ఒంటె సూద్యబెజ్జములో ప్రవేశించగలదు కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు అని అంటే, ధన మోసము చేత మోసపరచబడేటువంటి వాడు, ధనాపేక్ష కలిగినటువంటి వాడు, ధనము సంపాదించుటకు ఆతురపడేటువంటి వాడు, దేవుని రాజ్యమును నిర్లక్ష్య పెట్టేటువంటి వాడు ఎవడైనా సరే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేడు. కానీ ధనము కలిగి ఉండట దేవుని చిత్తము, ధనము మనము సమృద్ధిగా కలిగి ఉండట దేవుని చిత్తము. హల్లెలూయా. అబ్రహాము గొప్ప ధనవంతుడు, దావీదు గొప్ప ధనవంతుడు, సొలొమోను గొప్ప ధనవంతుడు. హల్లెలూయా. దేవుడు ఆ స్థితిని మనకు దయచేస్తున్నాడు, ఆ కృపను మనకు ఇచ్చుచున్నాడు. కానీ అది మన జీవితంలోనికి రావాలి అని అంటే, ద గుడ్ సక్సెస్, ద గ్రేట్ సక్సెస్, అద్భుతమైన విజయము, సమృద్ధికరమైనటువంటి సమృద్ధి విజయం మనకు రావాలి అని అంటే, దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం ఏమిటంటే, ఇయుడి అప్పుడు మీకు ఇయ్యబడును. దేవుని రాజ్యములోనికి విత్తనము విత్తాలి అని దేవుని యొక్క వాక్యము అది సెలవిస్తున్నది. బట్ వెన్ వీఆర్ కమింగ్ టు ద లార్డ్, మనం ఏం చేస్తున్నామంటే, మన దశమ భాగములను, మన కానుకలను ఏం చేస్తున్నామంటే, అది ఇవ్వకోకుండా మనము దాచిపెట్టుకుంటున్నాం. See, one word I say to you, if you are holding your tithe, నీ యొక్క దశమ భాగమును ఇప్పుడు ఇస్తా, మళ్ళీ ఇస్తా, ఎందుకు ఇవ్వాలా, లేకపోతే అవసరమా, నేను ఇవ్వాలా, అసలు నేనెందుకు ఇవ్వాలి, బైబిల్లో ఉందా, లేకపోతే ముందుందా, పాత నిబంధనలో ఉందా, కొత్త నిబంధనలో ఉందా, యేసు చెప్పాడా, అనేకమైన మార్గాలు ఎతుకుతున్నావే. హల్లెలూయా. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ వర్డ్ టు ఆల్ పీపుల్. అనేకులు దేవుని యొక్క కృపను బట్టి మన మందిరంలో చాలా మంది దశమ భాగాలు ఇచ్చేటువంటి వారు ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బట్ దోస్ హు ఆర్ లిజనింగ్ దిస్ వర్డ్, ఇప్పుడు ఈ వాక్యం వింటున్న నీవు, లేకపోతే భవిష్యత్తులో ఈ వాక్యం వినేటువంటి నీవు, లైవ్లో చూస్తున్నటువంటి నీతో నేను మాట్లాడుతున్నాను. నీ యొక్క సంఘములో నీవు వెళ్తున్నటువంటి చోట, నీ యొక్క మందిరమునకు నీవు ఎవరివైనను సరే గమనించు, నీ యొక్క దశమ భాగమును నీవు నీ దేవునికి అర్పించవలసిన బద్ధుడవై ఉన్నావు. దిస్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది ఇది. దేవుణ్ణి నీవు ప్రేమించిన ఎడల నీవు నీ చేయి వెనుకకు తీసుకుంటున్నావు అన్నట్లయితే నీవు దేవుణ్ణి ప్రేమించేటువంటి వాడవు కాదు. నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే నీవు నీ యొక్క హృదయాంతరంగముల నుండి దేవునికి నీవు సమర్పించేటువంటి వాడుగా ఉంటున్నావు. ద లవ్ డిసైడ్స్. నీలో ఉండేటువంటి ప్రేమ, దేవుని ఎడల, ఆయన రాజ్యం ఎడల నీలో ఉన్నటువంటి ప్రేమనే నీవు దశమ భాగము ఇచ్చేవాడవా కాదా అనేది నీ యొక్క హల్లెలూయా అది నిర్ణయిస్తుంది. దేవుని వాక్యమును వింటున్నటువంటి నీవు నిర్ణయించుకోవాలి. దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ అవర్ బ్లెస్సింగ్స్. ఇది మన యొక్క ఆశీర్వాదములకు, మన జీవితములలో దేవుని యొక్క ఆశీర్వాదములను తెరిచేటువంటి ద్వారముగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఇఫ్ యు ఆర్ హోల్డింగ్ బ్యాక్, నీవు దానిని వెనుకకు తీసుకుంటున్నట్లయితే నీ యొక్క ఆశీర్వాదాన్ని, నీ సమృద్ధిని, నీ యొక్క వ్యాపారమును, నీ ఉద్యోగములో అభివృద్ధిని నీవు వెనుకకు మూసివేసుకుంటున్నట్లే, తీసివేసుకుంటున్నట్లే. బైబిల్లో ఇంతవరకు మనం ధ్యానించాము. గమనించండి, 4 రకాలైనటువంటి విత్తనాలను బట్టి మనం ధ్యానించాం, అవునా? సో విత్తనాలన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చినది అని అంటే, భూమితోనే ప్రాబ్లం వచ్చింది, అవునా కాదా? కానీ దేవుని యొక్క రాజ్యము కొన్నిసార్లు విత్తనములతో పోల్చబడింది, దేవుని యొక్క రాజ్యము కొన్నిసార్లు భూమితో పోల్చబడింది. బాగా గమనించండి, కొన్నిసార్లు దేవుని రాజ్యము
వ్యవసాయదారుని యొక్క చేతిలో ఉన్న విత్తనంతో పోల్చబడింది. కొన్నిసార్లు దేవుని యొక్క రాజ్యము పొలముతో పోల్చబడింది. హల్లెలూయా. కొన్నిసార్లు అంట ఆ పొలములో దేవుని యొక్క రాజ్యంలో ఉన్నటువంటి విత్తనాలు, కొన్ని విత్తనాలు ఏంటంటే 30 ఇంతలు, కొన్ని 60 ఇంతలు, కొన్ని 100 ఇంతలు. బాగా గమనించండి. కొన్ని అసలు ఫలించవు, కొన్ని 30 ఇంతలుగా ఫలిస్తాయి, కొన్ని 100 ఇంతలుగా ఫలిస్తాయి. ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క నాకు కొద్దిగా దేవుడు కన్నులు తెరవడం జరిగింది. ఇది 0% ఫలించేవారు ఎవరు? 30% ఫలించేవారు ఎవరు? అసలు 60% అంటే ఏంటి? 100% అంటే ఏంటి? 100% నేను ఫలించాలంటే నేను ఏం చేయాలి? 100% నేను ఆరోగ్యంగా ఉండాలి, 100% నేను అభివృద్ధిలో ఉండాలి, 100% నా వ్యాపారం జరగాలి, నా ఉద్యోగంలో అభివృద్ధి కలిగి ఉండాలి, నేను అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే నేను ఏమి చేయాలి? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు గమనించండి, 0% ఎవరో తెలుసా? 0%. అంటే ఫలమే లేదు వీరి దగ్గర. ఎవరంటే వీళ్ళు పిసినారి. ఎవరు? పిసినితనము. దే డోంట్ గివ్ టు ద లార్డ్. హల్లెలూయా. వారు దేవునికి ఇచ్చేటువంటి వారే కాదు, ధన మోసము వారు చేసుకుంటున్నారు. దేవునికి ఇస్తే వెళ్ళిపోతుంది నా దగ్గర నుంచి అనేటువంటి స్వార్థము కావచ్చు, లేకపోతే నా దగ్గర ఉంటేనే మేలు కదా, నాకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన కావచ్చు, లేకపోతే వారి హృదయమే అలాగ ఉండటం వలన, దేవునికి ఇయ్యకపోవటం వలన వారి యొక్క జీవితములలో ఏమవుతున్నదంటే, బహుశా వారు అనుకుంటున్నారు వారు కూడబెట్టుకుంటున్నాము, లేకపోతే దాచిపెట్టుకుంటున్నాము, నా భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నావేమో. See, I have seen many people with my own eyes. నేను చాలామందిని గమనించండి. ఒకసారి ఏం జరిగిందంటే, నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు ఉన్నాడనమాట. క్రొత్తగా వ్యాపారం మొదలుపెట్టాడు. గతంలో మొదలుపెట్టినప్పుడు ఏంటి అని అంటే, మంచి దేవుని అందరి భయభక్తులు కలిగినటువంటి వ్యక్తే, దేవుని అందరి భయభక్తులు కలిగినటువంటి వాడు. వ్యాపారం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత మొదటి నెల 2 నెలలు మంచిగా వ్యాపారం జరగడం ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయన నాతో పంచుకున్నటువంటి మాటలు ఏమిటంటే, ఆ సమయంలో నాతో కొన్ని మాటలు పంచుకున్నాడు. ఏంటంటే, బ్రదర్, మీరు దేవుడు నన్ను, నా వ్యాపారాన్ని అభివృద్ధి బాగా చెందించుచున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, అభివృద్ధి పరుస్తున్నాడు. నేను ఇప్పుడు దేవునికి 10వ భాగం ఇస్తున్నాను. రాబోయే కాలంలో ఇంకొక 2-3 నెలల తర్వాత 20% ఇవ్వడం మొదలు పెడతాను. 3-4 నెలల తర్వాత 30%. ఇట్లా నేను కోల్గేట్ అనేటువంటి ఒక వ్యక్తి, మనం వాడే పేస్ట్, అదే ఆయన సంస్థ నుంచే వస్తున్నది. హల్లెలూయా. ఆ వ్యక్తి దేవునికి 90% ఇస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే విధంగా నేను కూడా 90% ఇస్తాను. 1 ఇయర్ తిరిగింది. 1 ఇయర్ తిరిగినటువంటి తర్వాత వారింటికి దైవజనుడు వచ్చాడు. దైవజనుడు వచ్చినటువంటి తరువాత నేను కూడా పక్కన ఉన్నప్పుడు ఏమైంది అని అంటే, బాగా లాస్లో ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు, ఇరుకులో ఉన్నాడు. ఆ దైవజనుడు అడిగాడు, సాధారణంగా అడిగాడు అనమాట, ఏమయ్యా ఇట్లా జరిగింది, వ్యాపారం ఫస్ట్లో బాగానే ఉండే కదా అని అంటే, బాగానే ఉండే పాస్టర్ గారు అని అన్నాడు అనమాట. తర్వాత ఏమైందంటే, ఒక ప్రశ్న, ఏమీ అనుకోవద్దు, మనసులో చెడుగా అనుకోవద్దు, నువ్వు దేవునికి 10వ భాగం ఇస్తున్నావా అని అడిగాడు. హల్లెలూయా. పాస్టర్ గారు, ఇయ్యలేదండి, అప్పుడే 6-7 నెలలు అయ్యింది, నేను 10వ భాగం ఇయ్యలేదండి, మానేశానండి అన్నాడు అనమాట. హల్లెలూయా. స్టార్టింగ్లో కమిట్మెంట్ ఏమిటి? 10, 20, 30, 40, 50, 90. 3-4 నెలలు తిరిగేసరికి ఏమైపోయింది? చేంజ్డ్. ఇట్ లీడ్స్ టు సమ్ కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్. మన జీవితాలలో ఇటువంటి 30 ఇంతలుగా ఫలించేటువంటి వారు ఎవరు అని అంటే, గమనించండి, దేవుని యొక్క వాక్యంలో సనుగు కొనక దేవుని రాజ్యానికి ఇడి అని ఉంది. ఏమి? సనుగు కొనక. సమ్ గివ్, వారు ఇస్తారు వారి కానుకలు, అప్పుడప్పుడు 10వ భాగములు. ఎందుకు ఇయ్యాలనా, వద్దా, అవసరమా, ఏమోలే ఇద్దాంలే అని ఎలా ఇస్తుంటారంటే, చెయ్యి ఇలాగా వెనక్కి వెళ్ళిపోయింటుంది, ఇలా వస్తుంటారు అనమాట. హల్లెలూయా. అంటే ఇష్టం ఉండదు ఇవ్వడానికి, కానీ ఇవ్వాలి కాబట్టి ఇస్తా. హల్లెలూయా. డోంట్ టేక్ మీ, నన్ను తప్పుగా భావించకండి. నేను కొన్నిసార్లు బోధించాల్సినటువంటి సమయంలో నేను బోధిస్తూ ఉంటాను, దానిని అర్థం చేసుకోవాలి. సో ఆ విధముగా ఎప్పుడైతే సనుగుకుంటూ నీవు దేవుని రాజ్యంలో తీసుకొని వచ్చావంటే, మై ఒపీనియన్, దే మే బీ ఫ్రూట్ఫుల్ ఆఫ్ 30%, దే ఆర్ లాస్ ఆఫ్ 70%. వారిలో 30% ఫలము ఫలించినట్లయితే 70% వాళ్ళు ఫలించలేకుండా ఉన్నారు. గమనించండి. ఇంకొకరు ఉన్నారనమాట. ఎవరు అని అంటే, 60% ఫలించేటువంటి వారు. దే ఒబే ద కమాండ్మెంట్ బికాజ్ ఇట్ ఈస్ ఏ కమాండ్మెంట్.
వారు ఆజ్ఞకు లోబడతారు, 60% ఫలించేటువంటి వారు దశంభాగం ఇస్తారు, కానుక ఇస్తారు. దే ఒబే ద కమాండ్మెంట్, హల్లెలూయా, బట్ నాట్ విత్ ద లవ్. ఆమేన్. బాగా గమనించండి, తేడా ఉంది. భయముతో ఆజ్ఞకు లోబడుట వేరు, ప్రేమతో ఆజ్ఞకు లోబడుట వేరు. హల్లెలూయా. మన యొక్క ఇచ్చను బట్టి మనము వెళ్ళాల్సిండేది రాంగ్ రూట్ కాదు, రైట్ రూట్లో వెళ్ళాలి. కొన్నిసార్లు తప్పదు కాబట్టి హల్లెలూయా రాంగ్ రూట్లో కాకుండా రైట్ రూట్లోనే పోతుంటాం. కానీ అవకాశం ఉందంటే మాత్రం రాంగ్ రూట్లో వెళ్ళిపోవడానికి ఎంత మాత్రం సంకోచించాం. అటువంటిది అనమాట. కమాండ్మెంట్ ఉంది కాబట్టి, అందరూ ఇస్తున్నారు కాబట్టి నేను కూడా దశంభాగం ఇవ్వాలి అనుకుంటున్నట్లయితే, ఇట్ ఈస్ మై ఒపీనియన్, దే మే బీ ఫ్రూట్ఫుల్ ఓన్లీ 60%. ఐ ఫీల్ వారు 60% మాత్రమే ఫలిస్తారు అని నేను అనుకుంటున్నాను. బట్ ద 100% పీపుల్ ఆర్, ఎవరైతే 100% ఫలిస్తారో గమనించండి, దే ఫ్రీలీ గివ్ టు ద లార్డ్ విత్ ఆల్ ఆఫ్ దేర్ లవ్. సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో, ప్రేమతో, ఉత్సాహముగా ఇచ్చేస్తారంట. సమృద్ధిగా వెదజల్లుతారంట. బీదలకి సహాయము చేస్తారు, ఆకలితో ఉన్నవారికి అన్నము పెడతారు. ఎవరికైనా కష్టము నష్టము ఉంది అని అంటే తెలుసుకొని మరి వెళ్ళి సహాయము చేసేటువంటి వారు, దేవుని ప్రేమను కనుపరిచేటువంటి వారు, దేవుని రాజ్యము కొరకు ఎప్పుడైనా ఏదైనా వారి యొక్క దశమ భాగము మాత్రమే కాదు, కానుకలు మాత్రమే కాదు, సహాయం మాత్రమే కాదు, అవసరమైతే వారి యొక్క ఆస్తిని కూడా ఇవ్వడానికి వెనుకాడరు. ఈ మధ్యకాలంలో కరోనా వచ్చినటువంటి సమయంలో ఒక సోషల్ మీడియాలో ఒక పిక్చర్ బాగా వైరల్ అవుతున్నది. ఏంటంటే, బిల్ గేట్స్ ఇన్ని కోట్లు ఇచ్చాడు, తర్వాత అలీబాబా కంపెనీ ఆయన ఇన్ని కోట్లు ఇచ్చాడు, ఫేస్బుక్ ఆయన ఇన్ని కోట్లు ఇచ్చాడు. కానీ ఒక విధవరాలు, ఒక పేద ఆమె, తనకు 600 రూపాయలు పెన్షన్ వస్తే 500 రూపాయలు ఆమె ఏం చేసినదంటే డొనేషన్ ఇచ్చిందంట. ఆ యొక్క ఫోటో బాగా వైరల్ అవుతూ ఉంటున్నది. ఆ ఫోటోను చూడగానే వెంటనే నేను కూడా నా స్టేటస్లో పోస్ట్ చేశాను. చాలామందికి నాకు కలిగినటువంటి అభిప్రాయమే, బైబిల్లో ఏంటంటే 2 కాసులు కలిగినటువంటి ఒక ముసలామె విధవరాలామె, ఆమె ఏంటి అని అంటే తనకు కలిగినటువంటి దాన్ని అంతా కూడా దేవునికి ఇచ్చిందంట. హల్లెలూయా. వితౌట్ లవ్ షీ కుడంట్ గివ్. ఆమెకు ప్రేమ దేవుని ఎడల లేకపోయినట్లయితే ఆమె ఇచ్చేదే కాదు. పోనీలే, నాకు కష్టం ఉంది కదా, ఒక కాసు నేను పెట్టుకొని ఇంకొక కాసు దేవునికి ఇస్తాను అన్నా కూడా దేవుడేం మాట్లాడండి. హల్లెలూయా. ఆమె దగ్గర ఉండేవి 2 కాసులు. ప్రభువా, నా దగ్గర ఏమీ లేదు, ఆ సారేపాత విధవరాలు లాగా నా దగ్గర ఉన్నది ఒకే రొట్టె, అది నేను తిందామనుకుంటున్నాను అని ఆ 2 కాసులు నేనే ఉంచుకుంటా ప్రభువా, నా దగ్గర ఏమీ లేదయ్యా, నాకు సహాయం చేయి ప్రభువా అని అడిగినా దేవుడు ఏమైనా వాడు కాదేమో. కానీ అవన్నీ ఏమీ ఆలోచించలేదామె, తనకు కలిగినదంతా కూడా దేవునికి ఇచ్చినది. ఐఎమ్ నాట్ సేయింగ్ టు గివ్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్. దేవునికి కలిగినదంతా ఇచ్చేయమని నేను చెప్పడం లేదు. హల్లెలూయా. ద హార్ట్ బిహైండ్ ద గివింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్. నీ యొక్క హృదయములో ఉన్నటువంటి ఆలోచన దేవుని యొక్క రాజ్యములో నీవు ఇస్తున్నటువంటి దానిని, నీకు కలిగేటువంటి ఫలమును అది నిర్ణయిస్తుంది. హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే, లూకాసు వార్త 12వ అధ్యాయం 48వ వచనంలో, ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు, మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు కదా. దేవుని వాక్యం చెబుతుంది, ఎవరికి ఎక్కువగా దేవుడు దీవిస్తాడో, హెచ్చిస్తాడో వారికి ఎక్కువ బాధ్యతను కూడా దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఎక్కువ వాని యొద్ద నుంచి దేవుని రాజ్యము నిమిత్తము, దేవుని యొక్క పనుల నిమిత్తము, సువార్త నిమిత్తము, మీటింగ్స్ నిమిత్తము, బయటికి వెళ్ళుట నిమిత్తము, సంఘ ఆరాధన నిమిత్తము, లేకపోతే సంఘం యొక్క కార్యక్రమముల నిమిత్తము మనము దేవుని యొక్క రాజ్యము నిమిత్తము ఇవ్వవలసినటువంటి వారమై ఉన్నాం. పేదలకు సహాయం చేయవలసిన వారమై ఉన్నాం. ఆకలితో ఉన్న వారికి మనం అన్నము పెట్టవలసిన వారమై ఉన్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయములో యేసయ్య పరలోకం నుండి ఒక తీర్పు జరిగేటువంటి సమయంలో గొర్రెలను మేకలను ఆయన వేరు చేసినప్పుడు ఆయన చెబుతున్నటువంటి ఉపమానం ఏమిటో తెలుసా? అక్కడ, అయ్యా, మీరు నాకు అన్నం లేకపోతే అన్నం పెట్టారు, వస్త్రం లేకపోతే వస్త్రం ఇచ్చారు. కానీ వీరు మేకలు ఎవరైతే అన్నము లేక నాకు ఆకలి అవుతుంటే అన్నం పెట్టలేదు, నాకు వస్త్రం అవసరమైనప్పుడు వస్త్రం ఇవ్వడం లేదు. మనము చేసేటువంటి దాన ధర్మములు దేవుని యొద్దకు చేరగలవు. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యములో ఉన్నతమైన స్థానమును అవి మనకు తీసుకొని రాగలవు. గివ్ టు ద లార్డ్, గివ్ టు ద నీడీ పీపుల్.
దేవుని రాజ్యము నిమిత్తము, అవసరమైన వారి నిమిత్తము, ఆకలితో ఉన్న వారి నిమిత్తము, కష్టములలో ఉన్న వారి నిమిత్తము ప్రార్థన మాత్రమే కాదండి, మనము మన గుప్పిలి కూడా విప్పవలసిన వాళ్ళము ఉన్నాము. ధన మోసము చేత మనము వీటిని పోగొట్టుకొనకూడదు. మనము వీటిని చేసిన ఎడల, మనము శోధించిన ఎడల, మనము తిరిగి దేవుని దగ్గరకు వచ్చి అడిగిన ఎడల, హల్లెలూయా, దేవుడు తన పరలోకపు ధననిధిని తెరిచేటువంటి వాడు, తన ఆకాశపు వాకిళ్లను విప్పేటువంటి వాడు, మన గానుగలన్నింటినీ నింపేటువంటి వాడు, సమృద్ధిగా, హల్లెలూయా, ప్రేమతో ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుని వాక్యం, విస్తారముగా ఇచ్చువానిని దేవుని వాక్యము దీవించేటువంటిదిగా ఉంటున్నది. ఆమేన్. మూడవదిగా, ఇతరమైన అపేక్షలు, లస్ట్ ఆఫ్ అదర్ థింగ్స్. ఇతరమైన అపేక్షలు, ఇతరులకు కలిగినటువంటి వస్తువులు, బయట నుండి ఇతరులకు కలిగినటువంటివి, ఇతరుల భార్యలు, ఇతరుల భర్తలు, హల్లెలూయా, వారిని ఆశించడము, వ్యభిచరించడము నిష్ఫలమైపోయి శాపము తీసుకొని వస్తాయి. వ్యభిచారము చేస్తే దేవుడు శాపము రాదు అనుకొని ఎవరైనా బోధిస్తున్నారేమో, హల్లెలూయా, నమ్మవద్దు. దేవుని వాక్యంలో ఉన్నది. నీవు పశ్చాత్తాపపడితే దేవుని యొక్క కనికరమును పొందుకుంటావేమో కానీ, హల్లెలూయా, అలా కాకుండా నీవు మారు మనసు పొందకుండా ఈ వాక్యము వింటున్నటువంటి నీవు నీ యొక్క జీవితమును మార్చుకొనకుండా అదే తప్పుడు త్రోవలు, అదే అబద్ధములు, అదే మోసము, అదే అతిక్రమములు, అదే వ్యభిచారము, అదే దొంగతనములు అవి చేస్తున్నట్లయితే, దీస్ ఆర్ ఆల్ టెంపరల్ థింగ్స్. అవన్నీ కూడా కొంతకాలం ఉండేవే, క్షయమైనవి, నాశనమైపోయేవి, కొంతకాలము తర్వాత కనపడకుండా వెళ్ళిపోయేటివి. కానీ సాతాను ఏం చేస్తాడంటే మనకు అద్భుతంగా చూపిస్తాడు. అవి సూపర్, మచ్ ప్లెజర్, మంచి వాటి వలన మంచి ఆనందము మనకు కలిగేలాగా వాడు చేస్తాడు. కొద్ది కాలము, కొంచెం సేపు దాన్ని తీసుకొని వస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు నేను ఒక ఉపమానం పంచుకునేటువంటి వాడిని. ఒక ఎలుగుబంటిని ఎవరైనా వేటాడాలి అని అంటే, మంచు పర్వతాలలో ఉన్నటువంటి వేటగాళ్ళంటే ఒక కత్తెకి బాగా రక్తము పూసి, బాగా గడ్డ కట్టేలాగా ఒక కత్తికి రక్తము పూసి, అది ఆ మంచులో బాగా నిట్ట నిలువుగా దాన్ని నాటుతారంట. ఆ ఎలుగుబంటి దాన్ని చంపలేరు, దాని బలాన్ని తట్టుకోలేరు, దానిపైన బల్లెం విసిరేంత అవకాశం వాళ్ళకు ఉండదు. కానీ తెలివిగా ఏ విధంగా చేస్తారంటే, దాన్ని నాటగానే ఆ రక్తం యొక్క స్మెల్కి, ఆ వాసనకి అది ఏం చేస్తుందంటే దాని దగ్గరకు వచ్చి ఆ బ్లడ్ని, ఆ యొక్క స్పేర్కి, అంటే ఆ కత్తికి ఉన్నటువంటి రక్తాన్ని అది నాకడం మొదలు పెట్టిన తర్వాత ఆ కత్తికి ఉన్న రక్తం అంతా అయిపోతుంది. అయిపోయినటువంటి తర్వాత అది ఏం చేస్తుందంటే, అయినా కూడా అది నాకుతానే ఉంటుంది. ఎందుకంటే ఆ కత్తిలో నుంచి రక్తం వస్తూనే ఉంటుందంట. అది కత్తిలో నుంచి రావట్లేదు, కానీ దాని నాలుక అనేది ఆ కత్తికి తాకడం వలన ఏమవుతుందంటే, రక్తం అనేది కారుతూ 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 ఉండటం వలన దాని రక్తమే అది తాగుతూ 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 చివరికి అది స్పృహ తప్పి పడిపోతే, చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు వస్తారంట వేటగాళ్ళు. అలాగనే ఉంటుంది. నన్ను ఎవరూ చూడట్లేదులే, నేను చేస్తున్న మోసం ఎవరూ పట్టించుకోవట్లేదులే, నేను చేస్తున్నటువంటి లస్ట్ఫుల్ థింగ్స్, నేను చూస్తున్నటువంటి వ్యభిచార క్రియలు. తప్పిపోయిన కుమారుడు తన యొక్క తండ్రి దగ్గర ఉన్నటువంటి వాటిని, తన ఆస్తిని తీసుకొని వెళ్ళి బయట ఉన్నటువంటి వాటిని, లోకంలో ఉన్న వాటి వైపున వెళ్ళి సమస్తాన్ని నాశనం చేసుకున్నాడు. చాలామంది ఈ లోకంలో ఎలా ఉన్నారంటే, గివర్ని వదిలిపెట్టేసి గివెన్ థింగ్స్ తీసుకొని వారి జీవితాన్ని నాశనం చేసుకునేవారిలాగా ఉన్నారు. ఇచ్చేటువంటి వ్యక్తిని, అంటే దేవుణ్ణి విడిచిపెట్టి ఇచ్చిన వస్తువులను విలువ కట్టి, ఇచ్చిన వస్తువులను ఆధారం చేసుకొని వాటి వైపున మనస్సు పెట్టి వాటిని ఆలోచిస్తూ జీవితాన్ని నిష్ఫలం చేసుకునేటువంటి వారుగా ఉంటున్నారు. ఈ వాక్యము వింటున్నటువంటి నీవు ఈ రోజున నీ హృదయములో ఈ మాటలు గుచ్చుకున్నట్లయితే, నీ హృదయాన్ని అవి తాకి నీతో మాట్లాడుతున్నాయి, ఈరోజు నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అనేటువంటి మాటలు నీ హృదయములో ఉన్నట్లయితే, ఈ సమయములో దేవుని వైపు చూస్తూ, కళ్ళు మూసుకొని ఆయన వైపున చూస్తూ, యేసయ్య వైపున చూస్తూ, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, వందనములు చెల్లిస్తున్నానయ్యా. నీ గొప్ప కృపను బట్టి వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈరోజు ఈ మాటలు విన్నాను. నిష్ఫలమవుట నీకు ఇష్టము లేదు.
ఫలించకుండా నేను ఉండుట నీకు ఇష్టం లేదు. నీ కృపను బట్టి నీ సన్నిధిలో నేనున్నానయ్యా. ఇంకొక అవకాశమును నేను అడుగుచున్నాను యేసయ్యా. దీవించండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభువా, కనికరమును దయచేయండి. నీ వాత్సల్యతను అడుగుతున్నాను. నా జీవితంలో అనేకమైనవి నేను నిష్ఫలమయ్యేలాగా చేశాయి. అపవాది అగ్నిబాణములు వేస్తూ ఎప్పుడూ నన్ను ఇబ్బందికి గురి చేస్తూ నా ఫలమును నాశనము చేస్తూ నన్ను నా గమ్యము వైపున నడవకుండా ఇబ్బంది పెడుతున్నాడు. దేవా, నీ కనికరం అడుగుచున్నాను, నీ కృపను అడుగుచున్నాను యేసయ్యా. సహాయం చెయ్యి. నీ కృప చేత నన్ను దీవించుము తండ్రి, నన్ను దర్శించుము ప్రభువా. నీ ఆత్మ చేత నింపండి. నీ కనికరమును దయచేయండి. నీ విడుదలను మాకు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నమ్మదగిన దేవుడవు ప్రభువా, కృపగలిగిన దేవుడవు నా తండ్రి. సహాయమును దయచేయండి, విడుదలనియ్యండి, సంపూర్ణమైన శాంతిని దయచేయండి. నీ యందు విశ్వాసం ఉంచిన వారిని సిగ్గుపరచు దేవుడవు కాదు. నిశ్చయముగా గురుపోతు కొమ్ములను పైకెత్తినట్లు మా కొమ్ములను నీవు పైకెత్తు వాడవు. బల నమ్మకమైన మంచి దాసుడా, పౌలు చెప్పినటువంటి విధముగా మా పరుగు తుదముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని నా కొరకు జీవ కిరీటము ఎదురు చూచుచున్నది. నీ మాటలను నా తండ్రి మేము పొందుకోవాలని ఆశపడుతున్నాము దేవా. తండ్రి, మన రాజ్యము కొరకు ముందుకు వెళ్ళుటకు ఇతరమైన అపేక్షలను ధనమోసము లోబడకుండా సమృద్ధికరమైన జీవము నీలో మాకు ఉన్నది అని, నీకిచ్చి ఎవరు కూడా చెడిపోరు అని ఈరోజు మేము తెలుసుకున్నామయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. నీ గొప్ప కృపను, కనికరమును, నీ వాత్సల్యతను మా మీద ఉంచి సహాయము చేయమని నీ యొక్క ఆశీర్వాదములతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. కల్వరీ గ్రేస్ మినిస్ట్రీస్ని ప్రభువా, నీవిచ్చిన వాగ్దానములను, నీ పిలుపులను బట్టి, నీ అభిషేకమును బట్టి, నీ కృపను బట్టి, మా ఎడల నీకు కలిగినటువంటి ప్రణాళికలను బట్టి వందనములు. కుటుంబములను, నాయకులను, పిల్లలను, ఆరోగ్యమును, వ్యాపారములను, ఉద్యోగములను, చదువులను ప్రభువా కలిగి ఉన్న వాటిని అందరినీ, దూరం ఉన్నటువంటి మా వారిని, ఈ వాక్యము వింటున్న వారి అందరినీ నీ పరిశుద్ధమైన రక్తము కిందికి తెస్తున్నామయ్యా. నీ పరిశుద్ధ రక్తము చేత ప్రతి ఒక్కరిని కడగండి ప్రభువా. పాపములను, దోషములను, అతిక్రమములను క్షమించండి. తరతరముల శాపమును కొట్టివేయమని నీ సన్నిధిన ప్రార్థన చేస్తున్నాము. మాకు వ్యతిరేకంగా ఎత్తబడినటువంటి చేతులు, గుంపు, అపవాది ప్రణాళికలు, తంత్రములు, క్రియలు, నోర్లు యేసు నామమున ఎండిపోయి విసర్జింపబడి అగ్ని చేత కాల్చబడునుగాక, కొట్టివేయబడునుగాక. దీర్ఘకాలిక వ్యాధులు, రోగములు, బలహీనతలు యేసునామమున కొట్టివేయబడునుగాక. యేసునామమున సంపూర్ణమైన ఆరోగ్యము, స్వస్థత, బలము, విడుదల, ఆశీర్వాదము, సంపూర్ణమైన ఆరోగ్యము రక్తములోను, మాంసములోను, నరములలోను, ఎముకలలోను, నడి నెత్తి మొదలుకొని అరికాలు వరకు సంపూర్ణమైన విడుదల, స్వస్థత మాకు కలుగునుగాక. ప్రమాదములు, ఆటంకములు, మరణములు, సమస్యలు, ఆకస్మిక ఇబ్బందులు యేసునామమున కొట్టివేయబడునుగాక. బలమైన కోటవై, రక్షణాశ్రయ దుర్గమై, రాతికి పాదములు తగలకుండా, ఏ తెగులు, కరోనా సోకకుండా నీ దూతలను కావలి ఉంచి నీ రక్తము చేత కంచె వేసి కాపాడుచున్నందుకు వందనములయ్యా. నీ కనికరమును బట్టి వందనములు చెల్లిస్తున్నామయ్యా. గర్భముల మీద ఉన్న శాపములు, గర్భములలో ఉన్న లోపములు యేసునామమున కొట్టివేయబడునుగాక. యేసునామమున గర్భములు తెరవబడి మీదటికి సంవత్సరమునకు శ్రేష్టమైన సంతానమును కలిగి ఉందురుగాక. వివాహములకు ఉన్నటువంటి మత కులపరమైన, ఆర్థికపరమైన అసమానతలు తొలగి యేసునామమున శ్రేష్టమైన ఘనమైన వివాహములు కలిగి ఉందురుగాక. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. కల్వరీ గ్రేస్ మినిస్ట్రీస్ లో సంఖ్య బహుగా విస్తరించును అని, వెంటనే వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైనట్టి జగనముగనని తగిన కాలము ఇది అని తండ్రి, లోకము వైపున మేము చూడడం లేదు, పరిస్థితుల వైపున మేము చూడడం లేదు, నీ వాక్యము వైపుననే మేము చూస్తున్నాము. అద్భుత రీతిగా విస్తరించుదుముగాక. ఇసుక రేణువుల వలె, ఆకాశపు నక్షత్రముల వలె మేము విస్తరించుదుముగాక.
ఒడ్డున పొంగి పొరలి పారే నది జల ప్రవాహము వలె జనముల ఐశ్వర్యము, వ్యాపారములలో, ఉద్యోగములలో, చేయు పనులన్నిటిలో యేసు నామమున పొంగి పొరలి వ్యాపించునుగాక. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఎవరు ఎదురాడలేని అద్భుతములు జరుగునుగాక, సూచక కార్యములు జరుగునుగాక, మహత్కార్యములు జరుగునుగాక. అద్భుత రీతిగా ఆశీర్వదించమని, దీవించమని యేసు రక్తము కిందకి మేము వస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ ఈ సంవత్సరం అంతా తోడై ఉండి అత్యధికమైన విజయము మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.